జరిగింది అనుకున్న జరిగింది నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది కాటారం ఇజ్జత్ మొత్తం పోయింది ఎందుకంటానయ్యా అంటే నిజంగా కాటారంలో నాయకులే అధ్వానంగా ఉన్నారంటే ఈ ప్రజలు కూడా అంత అధ్వానం తయారయ్యారు మరి ఇంత దారుణమా మరి ఇన్ని ఈ కుళ్ళు కుతంత్రాల రాజకీయాల మరి ఇంత సొంత రాజకీయాల ఓర్ని ఇదేంది నిజంగా ఇజ్జత్ పోయే సవాల్ ఇజ్జత్కే సవాల్ ఇది వాళ్ళు డైరెక్ట్ అన్నారు ఈ కాటారం ప్రజలు ఇంత ఘోరంగా తయారైంది ఏందయ్యా ఏందన్నా ఇంతటి ఘోరమా మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారయ్యా ఏంది ఇది అని చెప్పి వాళ్ళు నిజంగా బాధపడకుండా చెప్పారు కాటారంలో అభివృద్ధి లేదు ఓ రోడ్డు చక్కాలేవు ఓ బాత్రూములు చక్కాలేవు మీ ఎమ్మెల్యే ఎవరయ్యా అన్నారు ఇజ్జత్ పోయింది నిజం చెప్పాలంటే మాకు తలకాయ కింద వేసుకొని మర్రేసుకొని వచ్చినాం ఈరోజు ఏం చేసినామంటే అసలు కథ చెప్తాను నిన్ను రియా ఈరోజు కొన్ని విలేజ్లు అంటే కొన్ని వాడలల్లో పోయి ఏ విధంగా ఉన్నది ఎలక్షను ఎటు మొగ్గున్నది కాంగ్రెస్ పార్టీకా బీఆర్ఎస్కి ఉన్నదా ఇతర పార్టీలు ఏమైనా ఇట్లా కైవసం చేసుకోవాలని ట్రై చేస్తూ ఉన్నాయని చెప్పి పబ్లిక్ దగ్గర నుంచి వాయిస్ తీసుకుందాం అని చెప్పి పోయినాం పబ్లిక్ దగ్గర కొంచెం మేము అట్లా ఎట్లున్నది పార్టీ పరిస్థితి ఎట్లున్నది ఈ పార్టీ పరిస్థితి ఎట్లా అని చెప్పి అడుక్కుంటూ పోతా అంటే మధ్యలో ఎగ్జిట్ పోల్కు సంబంధించిన అధికారులు కలిసారు వాళ్ళు ఎక్కడి నుండో హైదరాబాద్ నుంచి వచ్చిరట వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఎవరు అనుకుంటానో మళ్ళా ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలల్లా చంద్రబాబు వారి ఎన్నికలల్లా ప్రధానమంత్రి ఎన్నికలప్పుడు కూడా వీళ్ళు చెప్పినవన్నీ జరిగినాయట వీళ్ళు చెప్పినవి పక్కడబందిగా జరిగిందట మొన్న జూబ్లీ హిల్స్లో కూడా జరిగిన ఎన్నికలలో పాలన గెలుస్తాడు అంటే వాళ్ళు చెప్పిందే గెలిచిర్రట అదే పబ్లిక్ నాడి తెలుసుకొని వాళ్ళు ఎగ్జిట్ పోల్ వాళ్ళకు చెప్తా ఉన్నారట అయితే ఈరోజు వాళ్ళు అధికారులు వచ్చిర్రు ఎంత లేదన్నా కాటారం సబ్ డివిజన్కి ఒక 7-8 మంది వచ్చినట్టున్నది మన కాటారానికి ఒక ఇద్దరు వచ్చిర్రు ఒక మహిళ ఒక మెన్ అయితే ఒక మెన్ ఒక వాడ వేయండు ఇంకో మహిళ ఇంకో వాడ వేయండు ఇక ఏం జరిగిందట అంటే వీళ్ళు అడుగుతూ ఉన్నారట అంటే కామన్గా వాళ్ళు వచ్చి ఏమడుగుతారు అంటే ఏ విధంగా ఉంది సార్ పార్టీ ఏ విధంగా గెలిచేటట్టున్నది ఏ పార్టీకి మీ మద్దతు ఉంటుంది అని చెప్పి ప్రజల్ని అడిగే ప్రయత్నం చేస్తారు కొన్ని కొడతారు అన్నట్టు ఏ నాయకుడు గెలుస్తాడు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందా మీకు బీఆర్ఎస్ గెలుస్తుందా ఇక్కడ అని చెప్పి కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు పబ్లిక్లను ఈ సాధారణ ప్రజలను ఈరోజు ఆట వాళ్ళని అడిగితే సాధారణ ప్రజలు ఏం చేశారట అయ్యా అంటే ఇక ఇజ్జతి చెప్పుకోవద్దు ఇక వాళ్ళని డబ్బులు అడిగిరట ఇంతటి అధ్వానం ఉంటుందా నువ్వు 2000 ఎవరికి వెళ్తాడో చెప్తా అని చెప్పి వాళ్ళని డబ్బులు అడిగిరాట ఈ కాటారం ప్రజలు అంటే చూడు ఇంతటి అధ్వానం వాళ్ళు ఏమంటున్నారు సార్ మేము డబ్బులు ఇస్తామా సార్ మేమేదో పబ్లిక్ రివ్యూ కోసం వచ్చినందుకు ఎవరికి వెళ్తాడు అని అడిగిన కర్వానికి 2000 నీకు ఎవరికి వెళ్తాడో చెప్తారేమో అని చెప్పి అడుగుతారట గింత అధ్వానం తయారవుతారా నాకు అర్థం కాదు కానీ ఈ కాటారంలో గింతటి అధ్వానపు పబ్లిక్ ఉన్నారా ఏంది ఇది చెప్పుకుని ఇచ్చేది పోతుంది వాళ్ళు ఇజ్జత్ తీసిపోయారు కాటారంది చి ఏడు పోయినా మంచిదే ఏ సర్వే చేసినా ఈ కాటానికి రావద్దు మహాప్రభు ఇంకొకసారి వస్తే మా చెప్తారు మేమే కొట్టుకుంటాం జీవితంలో ఈ కాటారానికి మేము సర్వే రాము అంటున్నారు వాళ్ళు ఇప్పుడు అంతటి ఘనకార్యపు పనులు చేశారు మనోళ్ళు కనీసం ఎవరు ఎట్లున్నది ఏ పార్టీ ఏ విధంగా ఉన్నదని చెప్పడానికి కూడా డబ్బులు అడిగిరట మనోళ్ళు అంతటి ఘనకార్యం చేసిన మహానుభావులు నిజంగా వాళ్ళకి దండం పెట్టాలి నిజంగా దండం పెట్టాలి ఓ 2000 నీకు ఎవరికి వెళ్తారో చెప్తా ఇప్పుడే చెప్తా అని చెప్పన్నారట 2000 ఇస్తారా మరీ అధ్వానమా వాళ్ళు ఏమన్నా ఓట్లు వేసుకునే నాయకులా వాళ్ళు ఏమన్నా సర్పంచ్ అభ్యర్థులా గట్ల తయారయ్యారట వాళ్ళు పోను ఏం చేశారు కన్నా ఈ కాటారం నిజంగా అధ్వానం ఉన్నది ఇక్కడ మహిళలకు బాత్రూమ్లు సక్కాలేవు కాటారంకు బస్ స్టాండ్ లేదు ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరయ్యా అని అడిగిపోయారు ఏం చెప్పలేక మేము తలకే మంచుకొని వచ్చినాం ఏమో మేడం మీ పని మీరు చూసుకొని పోరి మా ఎమ్మెల్యేతో మీకు ఏం పని మీరు ఎందుకు వచ్చిరో ఆ పని చూసుకొని పోరి అని చెప్పి దండం పెట్టి చక్క మా బాధ మేము వచ్చినాం ఇక గీసంటి ఘనకార్యం మీ కాటారంలో ఈరోజు జరిగింది ఇది చెప్పుకోవడానికి నాకే సిగ్గు అనిపిస్తుంది కానీ ఏమో చెప్పక తప్పలేదు